గరుత్మంతుడు పావుల్ని తన్నుకుని సముద్రం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ గరుత్మంతునితో సమానంగా ఎగురుతూ ఆయనకి ప్రదక్షిణాలు చెయ్యగలను. ఈ బ్రహ్మాండానికి అంతటికీ కొన్ని వందల పర్యాయములు ప్రదక్షిణం ఆచరించగలను. నా యొక్క బలం చేత, నా భుజముల శక్తి చేత ఈ భూమండలాన్నంతటినీ కలయదోసి సముద్రముల యందు కలిపేయగలను. మళ్ళీ ఈ భూమిని ఉద్ధరించగలను. అంత శక్తి నాకు ఉన్నది అన్న విషయాన్ని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. కాబట్టి వానరుల యొక్క ప్రతిష్ట కొరకు, రామచంద్రమూర్తి కార్యము కొరకు నేను బయలుదేరుతున్నానంటారు. ఇంత బలమున్నది అని తెలుసుకున్నటువంటి వ్యక్తి అపారమైనటువంటి అహంకారాన్ని పొందడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. శ్రీరామాయణంలో మనకి ఆదర్శమూర్తులై కనపడతారు. అపారమైనటువంటి బలసంపన్నులై అప్పుడే విజయాన్ని సాధించి ఋషుల చేత కూడా స్తోత్రం చేయబడినటువంటి చిన్న పిల్లవాడికి యుక్తాయుక్త విచక్షణ లేకుండా అహంకారం పొటమరించడం పెద్ద విశేషం కాదు. కానీ మీరు బాలకాండలో రామచంద్రమూర్తిని పరిశీలనం చేస్తే చిన్న పిల్లవాడు విశ్వామిత్రుడితో వెళ్ళి తాటకని వధించి, సుబాహువుని వధించి, మానమాస్త్రంతో మారీచుణ్ణి అన్ని యోజనముల దూరం కొట్టి పారేసిన తరువాత ఋషులందరూ స్తోత్రం చేస్తే విశ్వామిత్ర మహర్షి కూర్చున్నారు. ఇంత రాక్షస సంహారం చేశాడు, ఇంతమంది స్తోత్రం చేశారు, ఏమైనా అహంకారం వచ్చిందేమో చూడాలి అని అనుకున్నారు. గురువే, మహానుభావుడు విశ్వామిత్రుడు అలా పరీక్ష చేస్తాడు. రాముణ్ణి ఇక్కడికి రమ్మనండి అన్నారు. వచ్చి తల ఎగరేసి మాట్లాడతాడా, వినయంతో ప్రవర్తిస్తాడా చూడాలనుకున్నారు. రామచంద్రమూర్తి వచ్చి చేతులు కట్టుకొని శిరస్సు ఉంచి విశ్వామిత్ర మహర్షి దగ్గర నిలబడి, ఇమౌ స్మముని శార్దూలా కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామకిం అంటాడు. అయ్యా, మీ యథేచ్ఛ, మీ ఇష్టం వచ్చినట్టు శాసనం చెయ్యండి. గురువుగారు చెప్పేటటువంటి పనిని చెయ్యడం వల్ల గౌరవం లభిస్తుందేమో తప్ప ఈ పని చేయడం వల్ల మాత్రమే గౌరవం ఉంటుందన్న భావన ఉండదు. వాడు రాజాధిరాజు కావచ్చు, అయినా గురువుగారు నడిచి వస్తున్నప్పుడు గురువుగారి పాదుకలు పట్టుకోవడం, గురువుగారి పాదాల దగ్గర పెట్టడం, గురువుగారు స్నానం చేయడానికి వెడుతుంటే గురువుగారి కోసమని పాత్ర పట్టుకుని వెళ్ళడం, ఆయన స్నానం చేసిన తరువాత ఒళ్ళు తుడుచుకోవలసినటువంటి బట్ట, కట్టుకోవలసిన పొడి బట్ట పట్టుకుని వెళ్ళడం, గురువుగారు స్నానం చేసి విడిచిపెట్టినటువంటి తడి బట్టని పిడిచి ఆరయ్యడం, ఇవి గురు శుశ్రూష అంటే. గురువుగారికి శుశ్రూష చేసి శిష్యుడు ఉన్నత పదాన్ని పొందుతాడేమో కానీ గురువుగారి విషయంలో ఈ పని చెయ్యవచ్చా, ఈ పని చెయ్యకూడదా అని ఏముండదు. ఏ పనైనా మహద్భాగ్యమని చేసిన వాడెవడో వాడు శిష్యుడు. సమస్తమైన అహంకారాన్ని గురువు దగ్గర పరిత్యాగము చేసిన వాడెవరు ఉంటాడో వాడు ఉన్నతిలోకి వస్తాడు తప్ప, బొత్తిగా ఎంత గురువు గారైతే మాత్రం నేను ఈ పని చేయడం ఏమిటండి అనుకున్నవాడు ఎన్నడూ అభ్యున్నతి పథంలో ప్రయాణం చెయ్యలేడు. గురువు అన్నప్పుడే సమస్త అహంకారములను పరిత్యజించి నిలబడవలసి ఉంటుంది. కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి అనేటటువంటి పేరు కలిగిన 66వ పీఠాధిపతులు ఒకప్పుడు మశూచి వ్యాధి సోకి శరీరం విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటే 14 ఏళ్ల పిల్లవాడు మహాదేవేంద్ర సరస్వతికి పీఠాధిపత్యం ఇస్తే, నా గురువుగారిని ముట్టుకుని ఆయనకి సేవ చెయ్యడం కన్నా పీఠాధిపతిని వెళ్ళి సింహాసనం మీద కూర్చోవడం నాకు గొప్ప కాదు. ఒకవేళ నా గురువుగారిని ముట్టుకుని సేవ చేసిన కారణం చేత మశూచి వ్యాధి నాకు కూడా వచ్చి సన్నిపాత జ్వరం వచ్చి నా శరీరం పడిపోతే నాకు వచ్చిన నష్టం లేదు, గురుసేవ చెయ్యకుండా ఉండలేనని మశూచి వ్యాధితో బాధపడుతున్న చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి సేవ చేసి మశూచి వ్యాధి వచ్చిన కారణం చేత గురువుగారు శరీరం విడిచిపెట్టిన 2 రోజుల్లో మహాదేవేంద్ర సరస్వతి కూడా శరీరం విడిచిపెట్టేస్తే 13 ఏళ్ల పిల్లవాడు స్వామినాథన్ అని పేరు కలిగినటువంటి పిల్లవాడిని మళ్ళీ చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరుతో కంచికామకోటి పీఠాధిపత్యం ఇస్తే ఆయనే మహానుభావుడై నడిచే దేవుడిని పేర్గాంచి సనాతన ధర్మం ఇవాళ ఇంకా ఇలా నిలబడి ఉంది అంటే ఒకనాడు శంకర భగవత్పాదులు ఎంత కారణమో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అంత కారణం. మహానుభావుడు పాదచారి అయి సన్యాస ధర్మాన్ని అనుష్ఠించి భారతదేశమంతటా పర్యటించి ప్రతి చోట వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి, శాస్త్రాల గురించి, ఈశ్వరుడి గురించి అనుగ్రహ భాషణాలు చేసి భక్తుల యందు భక్తిని ప్రచోదనం చేసినటువంటి మహాపురుషుడు మహాస్వామి. అటువంటి వ్యక్తులు గురు శుశ్రూష కోసం అంత వెంపర్లాడారు. వారు దేశంలో ఎక్కడ ఉన్నా సరే గురువుగారు నివసించినటువంటి కలవై అనేటటువంటి ప్రదేశం వంక తిరిగి నమస్కారం చేసేవారు. ఆఖరణ
ఊపిరి అందక ప్రాణం ఉద్గతమైపోతున్నప్పుడు కూడా, ప్రాణములు తమ తమ స్థానముల నుంచి కదిలిపోయి లేచిపోతున్నప్పుడు కూడా శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిగారి యొక్క ఫోటో తెప్పించి మహాలక్ష్మమ్మ గారికి నమస్కరించి మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని జ్ఞానాన్ని ఇచ్చి తత్కారణము చేత మోక్షమును పొందడానికి కారణభూతులైనటువంటి తమ గురువు గారు నివసించినటువంటి కలవై వంక తిరిగి నమస్కరించి శరీరాన్ని నిశ్శబ్దంగా పక్కన పరిచారకుడు కూడా లేకుండా విడిచిపెట్టేశారు. మహాత్ములు చివరి ఊపిరి యందు కూడా గురువు పేరు చెప్తే అలా నిలబడిపోతారు. శ్రీరామాయణంలో రామచంద్ర ప్రభువు వినయానికి మారు పేరు అయి ఆదర్శమూర్తిగా నిలబడతారు. మళ్ళీ అంతటి వినయం కలిగినటువంటి వాడు మహానుభావుడైనటువంటి హనుమ. ఇంత బలపరాక్రమములు పొందినటువంటి వాడైనప్పటికీ, శాప విమోచనం అయినప్పటికీ కూడా తాను బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇదంతా తన బలము అని ఎక్కడా చెప్పరు. యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామీది లంకాయాం జనకాత్మజాం అనేనైవ వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వారక్షతరాజేన మామయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామేష్వామి సహసీతయ అంటారు. తన చేతిలో బంగారు కోదండాన్ని పట్టుకుని భుజములకు కట్టుకున్న అక్షయ బాణతూణీరముల నుండి బాణాన్ని తీసి వింటినారికి సంధించి ఆకర్ణాంతములాగి విడిచిపెట్టినటువంటి రామచంద్రమూర్తి యొక్క తేజస్సు ప్రవేశించినటువంటి బాణము తిన్నగా బయలుదేరి లక్ష్యము మీద పడడము తప్ప మధ్యలో ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేస్తుందో అలా నేను కూడా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహము చేత ఆయన చేతి ఉపకరణమునై ఆయన యొక్క అనుగ్రహాన్ని నా బలంగా బయలుదేరి లంకాపట్టణాన్ని చేరుకోబోతున్నానంటారు. తప్ప నేను ఇంతటి బలవంతుణ్ణి నేను వెడుతున్నానన్రో. ఎంతటి వినయం! మహాపురుషుల సొత్తు వినయం. అద్వైతాన్ని లోకంలో ప్రచారం చేసి సనాతన ధర్మాన్ని నిలబెట్టి 4 పీఠములను స్థాపించి అవైదికమైన వాదనలు మళ్ళీ భారతదేశంలో ప్రవేశించకుండా కట్టడి చేసి 72 అవైదికమైనటువంటి వాదనలను ఖండించి సనాతన ధర్మాన్ని వ్యవస్థీకృతం చేసినటువంటి శంకర భగవత్పాదులు పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభో అంటారు. ఈశ్వరా, నేను పశువుని, నువ్వు పశుపతివి, చాలదా మనిద్దరికీ సంబంధం అంటారు. అలా స్వామి హనుమ కూడా అంత వినయంతో బయలుదేరి వెడతారు తప్ప ఎక్కడా నా అంత వాణ్ణి నేనన్రు. హనుమ జీవితాన్ని పరిశీలనం చేస్తే రాశీభూతమైనటువంటి వినయం. అంతటి మహాబుద్ధిమంతుడు, అంతటి వ్యాకరణవేత్త, అంతటి శాస్త్రపారంగతుడు, అంతటి శరీర బలమున్న వ్యక్తి ఎంత వినయంతో నిలబడతారో. అసలు స్వామి హనుమని ఉపాసన చేస్తే, ఆయన పాదములు పట్టుకుంటే, ఆయనకి ప్రతిరోజు నమస్కారం చేస్తే అయిందానికి కాందానికి నా అంత వాణ్ణి నేనని గుండెల మీద చెయ్యి పెట్టి చరుచుకుని అహంకారంతో ప్రవర్తించేటటువంటి జాడ్యం నశించిపోతుంది. కేవలం బయలుదేరుతున్నప్పుడు కాదు, 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకాపట్టణానికి వెళ్ళి అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి సీతమ్మ తల్లి యొక్క శోకాన్ని పోగొట్టి రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి ఉంగరాన్ని తీసుకెళ్లి సీతమ్మ చేతిలో పెట్టి సంతోషింపచేసినటువంటి హనుమని సీతమ్మ ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి రాలేక ఇన్ని లక్షల మంది వానరులు ఉత్తర తీరంలో ఉండిపోయారు కదా. రేపొద్దున్న రామరావణ యుద్ధం జరిగితే ఎంతమంది వానరులు బయలుదేరి ఈ వలిగొడ్డుకొస్తారయ్యా? ఎంతమంది యుద్ధం చేస్తారు? ఎంతమంది శక్తివంతులున్నారయ్యా హనుమ? ఎలా జరుగుతుంది ఈ కార్యం అని అడిగితే, అమ్మా మద్దిశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవరః కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ అంటారు. అమ్మా, నీకు తెలియని విషయమా? అంతఃపురంలో ఉండేటటువంటి రాణివాసంలో ఉన్న స్త్రీల దగ్గరికి తన దగ్గర ఉన్నటువంటి సేవకుల్ని పంపించేటప్పుడు ప్రభువు అందరిలో తక్కువ బలమున్న వాణ్ణి పంపిస్తాడు. రామచంద్రమూర్తి సుగ్రీవుడు నీ వద్దకు నన్ను పంపారంటే సుగ్రీవుడి దగ్గర నాకన్నా సమానమైన బలవంతులున్నారు, నాకన్నా అధికులున్నారు తప్ప నాకన్నా తక్కువ బలం ఉన్న వాళ్ళు లేరమ్మా అంటారు. ఎవరంటారు ఆ మాట? ఇంకొకరైతే నిజమేనమ్మా నేను వచ్చాను కానీ మిగిలిన వాళ్ళు వస్తారా అంటారు. రాశీభూతమైనటువంటి వినయము హనుమ. ఎంత వినయమో మహానుభావుడు! అంత వినయం మళ్ళీ హనుమ దగ్గర ఎంత ఉందో అంత వినయం కనపడేది రామచంద్రమూర్తి యందు. రామచంద్రమూర్తి యందు హనుమయందు ఎంత వినయం ఉందో అంత వినయం కనపడేది శంకర భగవత్పాదుల యందు. అందుకే నేను హనుమ జీవితం శంకరుల జీవితం ఒకలా ఉంటుంది అని చెప్పడానికి కారణం. అంతటి మహానుభావుడై బ్రహ్మసూత్ర భాష్యం చేస్తే ఎదురుగుండా వ్యాస మహర్షి వ్యాసుడిగా వస్తే
వ్యాసుల వారి ముందు నోరు విప్పి మాట్లాడటమా అని శంకరాచార్యుల వారు మాట్లాడారని బ్రాహ్మణ రూపంలో వచ్చి వ్యాసుల వారు శంకరాచార్యుల వారు చేసిన సూత్రభాష్యాన్ని పరిశీలించి తాను నిర్ధారణ చేసి ఇటువంటి భాష్యం చెప్పినవాడు లేడని మళ్ళీ ఆయుర్దాయాన్నిచ్చి లోకమంతటా బ్రహ్మసూత్ర భాష్యాన్ని ప్రచారం చెయ్యమని వేరొక 16 సంవత్సరముల శంకర భగవత్పాదులు శరీరంలో ఉండవలసిందిగా వరమిచ్చి నిలబెట్టారు తప్ప అదే వ్యాసుడుగా వస్తే శంకరులు నోరి విప్పి మాట్లాడరు. అంతటి వినయశీలి శంకర భగవత్పాదులు, అంతటి వినయశీలి హనుమ, అంతటి వినయశీలి రామచంద్ర ప్రభు. అందుకే మనందరం చెయ్యవలసినటువంటి ప్రార్థనని షట్పదీ స్తోత్ర రూపంలో అందించినటువంటి శంకరాచార్యుల వారు ఈశ్వరుణ్ణి ఉద్దేశించి స్తోత్రం చేసినప్పుడు మొట్టమొదట కోరుకున్నటువంటి కోరిక అవినయమపనయ విష్ణోహో అంటారు. ఈశ్వరా, నా యందు అవినయాన్ని తీసేసేయి, నాకు వినయాన్ని కటాక్షించు అంటారు. అంతగా మనకి కూడా వినయం నేర్చుకోవలసినటువంటి అవసరాన్ని ప్రబోధం చేసిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. అలా స్వామి హనుమ రాశీభూతమైనటువంటి వినయం. అసలు ఆయనలా విద్యాభ్యాసం చేసినటువంటి శిష్యుడు లోకంలో ఇంకొకడు ఉండడు. ఎందుచేత అంటే అందరు దేవతలు వాళ్ళ యొక్క శక్తులను హనుమకి ధారపోసినప్పుడు సూర్యభగవానుడు ఒక వరమిచ్చాడు. ఈ పిల్లవాడికి నేను గురువై నేనే ఇతనికి కావలసినటువంటి విద్యనంతటినీ కూడా నేర్పుతాను అన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన విద్య నేర్పాలి. విద్య నేర్పవలసినటువంటి సూర్యనారాయణమూర్తి విద్య నేర్పడం కోసం ఎక్కడో ఒక చోట ఆసనం వేసుకుని కూర్చున్నాడు అనుకోండి, లోకానికి గతులు ఎలా నిలబడతాయి? ఆయన కదిలితే తప్ప రాత్రింబవళ్ళు ఏర్పడవు. రాత్రింబవళ్ళు ఏర్పడితే తప్ప కాలమునందు కదలిక ఉండదు. కాలము కదిలితే తప్ప జీవుల యొక్క జీవన కాలము నిర్ణయింపబడదు. జీవులు పడిపోతే తప్ప మళ్ళీ కొత్తగా జీవులు రావడానికి అవకాశం ఉండదు. కర్మఫలితాలు అనుభవించడానికి పునర్జన్మ సిద్ధాంతము నడవడం ఉండదు. అటువంటి కాలమునకు ప్రధానమైనటువంటి సూర్యుడు గమనం లేకుండా ఒక చోట కూర్చుని పాఠం ఎలా చెప్తాడు? పోనీ ప్రయాణం చేస్తున్నటువంటి సూర్యనారాయణమూర్తి దగ్గర పాఠం నేర్చుకోవాలి అంటే గురువుగారు రథంలో కూర్చుని వెళ్ళిపోతున్నప్పుడు గురువుగారితో సమానంగా నిలబడడం కానీ, గురువుగారితో సమానంగా కూర్చోవడం కానీ, గురువుగారి దగ్గరగా చెవి పెట్టి ఆయనతో ప్రయాణం చేస్తూ సమాన స్థాయిలో ఉండడం కానీ కుదరదు. గురువు అంటే అంత గౌరవాన్ని చూపించారు. విరాట పర్వంలో ఉత్తర కుమారుడు రథసారథ్యం చేస్తుంటే అర్జునుడు పిలిచి చెప్తాడు, ఎదురుగుండా భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు వీళ్ళందరూ ఉన్నారు. వారు తాత, ఆయన గురువు ద్రోణాచార్యుల వారు. యుద్ధభూమిలో నువ్వు రథాన్ని నడిపేటప్పుడు జ్ఞాపకం పెట్టుకో, ఎప్పుడూ కూడా మా గురువు గారి రథం నా కుడి చేతి వేపకు ఉండాలి తప్ప మా గురువు గారు నా ఎడం వేపకి రాకూడదు. ఎందుకంటే కుడి చేతి వేప ఉన్న పదార్థము ఎడమ చేతి వేప ఉన్న పదార్థము కన్నా పూజనీయము. పూజనీయుల్ని కుడి పక్కన ఉంచాలి. వారిని కుడి పక్కన ఉంచి రథాన్ని తిప్పు తప్ప ఎప్పుడూ ఎడం పక్కకి తిప్పవద్దు. ద్రోణాచార్యుల వారు తనంత తాను బాణం వేస్తే బాణం వేస్తాను తప్ప లేకపోతే బాణం వెయ్యను. యుద్ధం కోసం ద్రోణాచార్యుల వారి రథం ముందు నా రథాన్ని ఎప్పుడూ నిలబెట్టవద్దు. గురువు అన్న మాటకి అంత పట్టాభిషేకం చేశారు లోకంలో మహాపురుషులందరూ. అందుకే గురువు గారితో సమానంగా చెవి పెట్టి సమానంగా నిలబడి సమానంగా కూర్చుని ఎలా వింటారు? కుదరదు. పోనీ గురువుగారు పాఠం చెప్తున్నప్పుడు ఆయనకి కొంచెం దగ్గరగా ఉండి విందామన్న రథచక్రము యొక్క సవ్వడి, ఆకాశంలో ఉండేటటువంటి విశేషమైనటువంటి ధ్వని, అది కాక ఆయన క్షణానికి తేజస్సుని పుంజేసుకుంటాడు. మధ్యాహ్న కాలం అయితే మధ్యందిన మార్తాండు అంటారు. ఆయన తేజస్సు ముందు నిలబడగలిగిన వాడు ఉండడు. అటువంటి గురువుగారు ముందు నిలబడి పాఠం ఎలా నేర్చుకుంటారు? గురువుగారికి పోని అభిముఖంగా నిలబడదామా? కేవలం ఎదురుగుండా గురువుకి నిలబడకూడదు, పక్కకి నిలబడాలి. సూర్యనారాయణమూర్తి తన రథంలో బయలుదేరి వచ్చేస్తున్నప్పుడు ఆయన వేగానికి ప్రతిబంధకం కాకుండా ఆయన రథం ఎప్పుడు ఎంత వేగాన్ని పుంజుకోవాలో అంత వేగానికి అవకాశం ఇచ్చేస్తూ బహుశ్రద్ధతో ఆయన చెప్పినటువంటి పాఠంలో స్వరం తప్పకుండా చెవిని ఆధారం చేసుకుని వింటూ తాను వెనక్కి నడుస్తూ ముందుకొస్తున్న రథంలో సూర్యుడు చెప్పిన పాఠాన్ని స్వామి హనుమ విని నవవ్యాకరణ పండితుడయ్యాడు. అటువంటి శిష్యుడు లోకంలో ఎక్కడుంటారు? అందుకే హనుమ పాదములు పట్టి ప్రార్థన చేసినటువంటి వాడికి గురుభక్తి అలవాటు అవుతుంది. అసలు గురువుగారి పేరు చెప్తే ఎంత వినయంతో ఉండాలో, గురువుగారి దగ్గర ఎంత గౌరవంతో ఉండాలో హనుమ పాదములు పట్టి నమస్కరించిన వాడికి మాత్రమే భావప్రచోదనం అవుతుంది. అంతటి మహాపురుషులు హనుమ.
అందుకే వారిలాంటి విద్యార్థి, వారిలాంటి శిష్యుడు ఉండరు. ఎన్నడూ అహంకారం దగ్గరికి రాకుండా చూసుకుంటారు. కాబట్టే అనితర సాధ్యమైనటువంటి రీతిలో ఆ వినయాన్ని నిలబెట్టుకొని బుద్ధితో చేయవలసినటువంటి కార్యాన్ని నిర్ణయం చేసుకుంటూ ఉంటారు. ఒకానొక సమయంలో సుందరకాండలో ఆయన ఒక మాట అన్నారు. ఆ లంకాపట్టణంలో ఉన్నటువంటి వైభవం, అక్కడ ఉన్నటువంటి చతురంగ బలాలు, అక్కడ ఉన్నటువంటి గూఢచారులు, అక్కడ ఉన్న రాక్షసులు, వాళ్ళ యొక్క బలపరాక్రమాలు చూసి ఇటువంటి లంకాపట్టణంలోకి రామచంద్రమూర్తి మాత్రం ఎలా వస్తారు? ఇమామపి ఈ లంకలోకి వచ్చిన కింకరిష్యతి రాఘవ, వచ్చి రాముడు మాత్రం ఏం చెయ్యగలడు ఇంత బలపరాక్రమాలతో ఉన్న రాక్షసుల మధ్య అంటారు. అని వెంటనే అంటారు, భూతాశ్చాత్తాహ విపద్యంతే దేశకాల విరోధిత అర్థానర్థాంతరే బుద్ధిర్నిశ్చితాపి నశోభతే ఘతయంతి కార్యాణి దూతాహ పండితమానినః అంటారు. కేవలం నేను చాలా చదువుకున్నవాణ్ణి, నాకు చాలా విషయాలు తెలుసనుకున్నటువంటి పండితులు ప్రభువుల యొక్క కార్యాన్ని పాడు చేస్తారు. అందుకే నేను రామచంద్రమూర్తి వచ్చాక ఏం చేస్తారన్న విషయం గురించి ఆలోచించడం కాదు, నా ప్రభువు నాకప్పచెప్పిన కార్యాన్ని నేను పూర్తి చెయ్యాలి తప్ప రాముడు వస్తే ఏం చేయగలడు అన్న విషయం నేను విచారించవలసిన విషయం కాదు అని సూర్యే చాస్తంగతి రాత్రౌ దేహం సంక్షిప్యమారుతి వృషదంశకమాత్ర సన్ బభూవాద్భుత దర్శన. ఆ సూర్యాస్తమయమైన తరువాత పిల్లంతగా తన యొక్క శరీరాన్ని సంక్షేపింపచేసి ఆ చీకటిలో లంకాపట్టణాన్నంతటినీ అన్వేషించడం ప్రారంభం చేశారు. ఆయన ఎప్పుడు బయలుదేరినా తనని పంపించినటువంటి ప్రభువు తనకు అప్పచెప్పినటువంటి కార్యాన్ని అంతగా జ్ఞాపకం పెట్టుకుంటారు. ఒక ప్రభు కార్య నిర్వహణ యందు ఉన్నటువంటి కింకరుడు భృత్యుడు ఎలా ఉండాలి అన్నది మనకి స్వామి హనుమ జీవితం చూస్తే అర్థం అవుతుంది. సాధారణంగా లోకంలో మీరు చూడండి, ఎక్కడైనా ఒక కార్యాలయ వ్యవస్థ ఉంటే ఒక అధికారి ఒక మాట చెప్పాడు అనుకోండి, ఆయనకేం తెలుసండి ఇవాళ స్థానంలో కూర్చున్నాడని మిడిసిపడేలా చెప్తున్నాడు, నాకు తెలుసున్నంత ఆయనకి తెలిసేమిటి అంటాడు వెంటనే కింద ఉన్న ఉద్యోగి. కానీ హనుమ అలా కాదు. వారు ఎప్పుడూ కూడా సుగ్రీవుడికి అంత గౌరవం ఇచ్చి సుగ్రీవుడు పంపినటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. అందుకే దక్షిణ దిక్కుకు వెళుతున్నటువంటి వానర సమూహానికి అంతటికీ కూడా యథార్థమునకు నాయకుడు యువరాజైనటువంటి అంగదుడి చేతికి ఉంగరం ఇవ్వాలి రామచంద్రమూర్తి. అంగదుడితో ప్రత్యేకంగా చెప్పాలి స్వామి, అక్కడ ఉన్నటువంటి హనుమ యొక్క స్వామి స్థానంలో ఉన్నటువంటి సుగ్రీవుడు. కానీ సుగ్రీవుడు అంగదుడికి చెప్పలేదు. దక్షిణ దిక్కుకు వెళ్ళవలసినటువంటి వానరుల యొక్క సమూహానికి నాయకత్వం వహించినటువంటి అంగదునితో చెప్పవలసినటువంటి మాటలన్నీ చెప్పిన తరువాత వానరుల సమూహం దక్షిణ దిక్కుకి వెళ్ళడానికి ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తుండగా హనుమని మళ్ళీ వెనక్కి పిలిచారు. పిలిచి హనుమతో ఒక మాట అంటారు, ఓ హనుమ, గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపేహే పితుస్తే సదృశం వీర మారుతశ్చ మహౌజసః అంటారు. ఓ హనుమ, గతిర్వేగశ్చ తేజశ్చ, నీ యందు విశేషమైనటువంటి గతి ఉన్నది. గతి అంటే గమనశక్తి. ఎక్కడికి ఎప్పుడు ఎంత వేగంతో వెళ్ళాలనేటటువంటిది నువ్వే నిర్ణయించుకోగలవు. అయిన దానికి కాని దానికి ఒక వేగంతో వెళ్ళడం, అయిన కార్యాన్ని కాని కార్యాన్ని ఒకలా నిర్వహించడం ఎప్పుడూ చెయ్యకూడదు. చేసేటటువంటి కార్యమునందు కౌశలం ఉండాలి. కౌశలము అన్న మాటకు అర్థం ఏమిటంటే కుశ, దర్భ తెంపడం నేర్పుతారు గురువు మొట్టమొదట శిష్యుడికి. ఎక్కడ పడితే అక్కడ ఏ దర్భ పడితే ఆ దర్భని మొదలంట లాగకూడదు. దర్భని ఎక్కడ వరకు అవసరమో అక్కడ వరకు త్రుంచాలి. అప్పుడు దర్భ మళ్ళీ పెరుగుతుంది. అక్కరలేని దర్భ, చీడ పట్టిన దర్భ, చిరుగులు పడిన దర్భ, చినిగిపోయిన దర్భ త్రుంచి తీసుకురాకూడదు. ఏది ఎక్కడ వరకు ఎంతవరకు స్పృశించి తన అవసరాన్ని తీర్చుకోవడానికి ప్రకృతి చేత ప్రసాదింపబడిన పదార్థమును వినియోగించుకోవాలో గురువు చేత శిక్షణ పొందడమే కౌశలము అంటే. తప్ప అంతకు మించి వాడకూడదు. అలా వాడుకోవడం కానీ, ఆ వేగాన్ని అలా నియంత్రించుకోవడం కానీ, దేశకాలములను తెలిసి దానికి అనువైన రీతిలో ప్రయాణం చెయ్యడం కానీ ఒక్క స్వామి హనుమకే సాధ్యం. అందుకే గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపేహే, ఒక చోటు నుంచి ఒక చోటికి దూకడం అది అనితర సాధ్యమైన రీతిలో నీకొక్కడికి మాత్రమే సాధ్యము.
కాబట్టి పితుస్తే సదృశం వీరా, నీ తండ్రి అయినటువంటి వాయుదేవుడికి ఎంతటి గమనవేగం ఉన్నదో నీకంతటి గమనవేగం ఉన్నది. అటువంటి మహానుభావ ఓ హనుమ, మారుతశ్చ మహౌజసః, ఆ నీ తండ్రి అయినటువంటి మారుతి ఆ వాయుదేవుని యొక్క కీర్తి నిలబడేటటువంటి రీతిలో నువ్వు కార్యాన్ని సాధించవలసి ఉంటుంది. ప్రభువుకి సుగ్రీవుడికి సేవకుడైనటువంటి హనుమ యందు ఎంత నమ్మకం అంటే, ఒక మాట అన్నాడు ఆయన కిష్కింధకాండలో, త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధిర్ విశారదః దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండితః అన్నాడు. త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధిర్ పరక్రమః. ఓ హనుమ, నీయందు మాత్రమే ఉన్నాయి, ఇక ఇతరుల యందు లేదు. ఏవి నీ ఎందున్నవి? బలము, బుద్ధి, పరాక్రమము. దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండితః. దేశము కాలము ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించవలసి ఉంటుంది. అందుకే ధర్మము కూడా దేని మీద ఆధారపడుతుంది అంటే దేశకాలముల మీద ఆధారపడుతుంది. ఒక దేశమునందు పాటించినటువంటిది వేరొక దేశమునందు పాటించడం సాధ్యం కాదు. ఇక్కడ పరమశివుడికి అభిషేకం చేస్తున్నాను అనుకోండి, శివలింగానికి నేను చొక్కా బనీను విప్పేసి ఉత్తరీయాన్ని వేసుకుని అభిషేకం చేస్తాను. అదే విపరీతమైనటువంటి వాతావరణంలో ఏదో ఇలా పడుతున్నటువంటి నీళ్లు కూడా గడ్డ కట్టేటంతగా ఉష్ణోగ్రత తగ్గిపోయి అంతటి శీతలమైన ప్రదేశమైన కేదార్నాథ్లో నేను చొక్కా బనీను ఉత్తరీయం విప్పి అభిషేకం చేయడం కుదరదు. ముందు శరీరాన్ని రక్షించుకోవడం ప్రధాన ధర్మం కనుక స్వెట్టర్ వేసుకుని అభిషేకం చేసినా కూడా దోషం రాదు. అప్పుడు దేశమును బట్టి ధర్మం మారిందా మారలేదా? ధర్మము కాలమునందు మారుతుంది. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు సూర్యోదయం అవగానే ఉపవాసాన్ని విరమణ చేసేయడం ధర్మం. కాలమునందు ధర్మం మారుతుంది, దేశమునందు ధర్మం మారుతుంది. ఏ దేశమునందు ఏ కాలమునందు ఏ ధర్మాన్ని ఎంతవరకు ఎలా ఒడిసి పట్టుకొని ధర్మం భ్రష్టుడు కాకుండా ఆచరించాలో ఆచరించి ధర్మమును తప్పకుండా నిలబడి కార్యమును సాధన చెయ్యగలగాలో శాస్త్రమును సంపూర్ణముగా ఎరిగినటువంటి మహాపురుషుడము నువ్వు ఒక్కడవే హనుమ. కాబట్టి త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమః దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండితః. నీ వంటి వాడు వేరొకడు లేడు. కాబట్టి ఓ హనుమ, నువ్వు మాత్రమే ఈ కార్యమును సాధించగలవని నాకు నమ్మకం ఉంది. నీ బుద్ధి మీద నాకు అంత నమ్మకం. అందుకే బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి అంటాం. అటువంటి మహానుభావుడని సుగ్రీవుడు కీర్తించిన తరువాత ప్రభు అయినటువంటి సుగ్రీవుడు తన వద్ద ఉన్న సేవకులలో ఏ సేవకుడైనటువంటి హనుమ పట్ల విశేషమైనటువంటి అనురక్తిని విశ్వాసాన్ని ప్రభువైన సుగ్రీవుడు పొంది ఉన్నాడో గమనించినటువంటి రామచంద్రమూర్తి అప్పుడు తన చేతి ఉంగరాన్ని తీసి స్వామి హనుమకిచ్చారు. అందుకే అంగదుడికి ఇవ్వలేదు. ప్రభు విశ్వాసాన్ని చూరగొన్నవారు హనుమ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.